ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది, అసలు ఏమి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నా. తినే పరిస్థితి కూడా లేదు. 4 రోజుల ముందు రాజశేఖర్ బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా. రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి. మొదలు పెట్టండి. A few moments later. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇబ్బంది పెట్టి నన్ను 4 రోజులు హింసించారు మేడం, అని సంబంధం లేదా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. మా ఇంటికి వెళ్ళిపోతా. తిరుగుతూనే ఉన్నాం, ఇంకెన్ని పెట్టి తిప్పుతారో కూడా తెలియదు. ఏంటో మామ యాదవ జీవితం. డిఎస్పీ ఆఫీస్ లో మళ్ళీ నన్ను కొట్టించి పూర్తిగా చేతులన్నీ వాచిపోయేటట్టు మొత్తం చూపించాము, డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చాము. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వేసేసాడు, బాగా వేసేసాడు. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నా. శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ఎక్కడుంది రెడ్డి పవర్ రా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు. ఎవరో దేన్నో భయపెడదామో, దాన్ని ట్రోల్ చేస్తుంది భయపడిద్దాం అనుకున్నా. రుకో జరా, సబర్ కరో. రోజు అసలు ఊహించగలవా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 50 రోజులు ఊహించగలం అంటే కూటమి ప్రభుత్వం అంటేనే ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. ఖరాబ్ హో జాయేగా, మై మా అమ్మా బహన్ పే ఆ జాऊंगा, మై ఇన్కి అమ్మా బహన్ పే ఆ జాऊंगा. తొందరగా 50 రోజులైనా కూడా అసలు ఎంతో ఇబ్బంది అయ్యి. అబే జల్దీ బోల్, కల్ సుబే పన్వేల్ నికల్నా. మీ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంకా పెడతారు అన్న? ఏదైనా తేడా వచ్చిందంటే నీది నాది 2 అస్థిపంజరాలు తీసుకెళ్లి సేమ్ మ్యూజియంలో పెడతారు. ఇవి చెప్పకూడదు, అసభ్యంగా తిట్టి నా భర్తను కూడా కొట్టారు. కొన్ని పోస్టులు మీరే పెట్టారా లేకపోతే ఫేక్? నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా. ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాళ్ళే స్టేట్మెంట్లు రాసుకుంటున్నారు, వాళ్ళే అన్ని సైన్లు పెట్టించుకుంటున్నారు. ఏర్పాట్లో నువ్వు ఉండు, నా ఏర్పాట్లో నేను ఉంటా, సరేనా? దింపించాడు బలవంతంగా, దింపించి పక్కన నించోబెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు. అసలు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఇరికిచ్చారు. తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు. ఆరోగ్యం అసలు బాగుంటలేదు. బాగా 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు. 16-17 కేసులు ఉన్నాయి అన్నిటికీ. ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడు. నా పేరు మీద వాళ్ళే ఫేక్ క్రియేట్ చేసుకొని మనుషులు పనికి వాళ్ళ కథలు. ఏ గారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మేము ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. నన్ను మార్ఫింగ్ చేశారు, నా అయితే కాదు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. సైన్లు పెట్టించుకుంటున్నారు, పంపిస్తున్నారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. మేము చెప్పింది వేరు, వాళ్ళు రాసుకునేది వేరు. తిప్పటమే పనిగా పెట్టుకొని ఆరోగ్యం బాగాలేదా. నా పైన ఇంకా మరిన్ని కేసులు పెడతామని పోలీసులు బెదిరించి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడక. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను, మేము మర్చిపోం. చిలకూరుపేట సిఏ గారు వచ్చి మమ్మల్ని వేధించి బాలేని పరిస్థితుల్లో కూడా తిరిగాను. పీటీ వారెంట్ల మీద, కస్టడీ మీద. రక్తం తగ్గేస్తా,
కొట్టి కారు ఎక్కించి అక్కడ నుంచి తీసుకొచ్చి తిట్టడం పనే 2 రోజులు. ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? సీఏ గారు. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?